హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మహేశ్వరి కేశవ్ ఫర్ ఎవర్. మా చిన్నోడికి సెకండ్ మంత్ ఫోటోషూట్ అయితే చేద్దాం అనుకుంటున్నా. దానికోసం కొత్తిమీర అయితే తీసుకున్నా. కొత్తిమీరతో ఏం చేయాలి అని ఆలోచిస్తే ఏమి ఐడియాస్ అయితే రావట్లేదు. అలా అని ఇంట్లో చూస్తే ఏం లేవు, దేంతో చేయాలో కూడా అర్థం అవ్వట్లే. ఇలా అయితే కాదండి, ఇంట్లో అయితే వంకాయలు టమాటాలు అయితే ఉన్నాయి, దాంతోనే చేస్తున్నా. అవుట్పుట్ ఎలా వస్తుందో కూడా నాకు తెలీదు, జస్ట్ ట్రై చేస్తున్నా. మంచిగా వస్తే తీద్దాం వీడియో, లేదంటే పెట్టొద్దు అని తీసుకున్నా. బట్ ఎంత బాగా వచ్చిందంటే చాలా బాగుంది. ఉన్న 3 ఐటమ్సే కానీ చాలా అంటే చాలా బాగా వచ్చింది. నేనైతే ఒక సైడ్ సర్దుతుంటే మా ఏషిత్ గడైతే వచ్చి, మమ్మీ నువ్వు ఒక్కదానివే కష్టపడతావా, నేను కూడా నీకు హెల్ప్ చేశానని. నేను ఒక సైడ్ సర్దుతుంటే వాడు ఒక సైడ్ ఏమో ఖరాబ్ చేస్తున్నాడు. ఇట్లా కాదని మా చెల్లెని పిలిస్తే మా చెల్లి కూడా వాడిని చూసుకోలేకపోతుంది. వాడిని తీసుకెళ్తుంది, మళ్ళీ వాడు వస్తున్నాడు. అలాగే టైం వేస్ట్ చేస్తాడు మా ఏషిద్దు. నాది కొంచెం పని ఉంటుంది, కానీ మా ఏషిత్తోనే అది ఒక గంట పని అయిపోతుంది. ఇంక ఇలా అయితే సర్దేస్తున్నా. ఎట్లొస్తుంది అవుట్పుట్ ఎట్లొస్తుంది అనుకున్నా, కానీ చాలా క్యూట్ అంటే క్యూట్ వచ్చింది. నాకైతే భలే నచ్చింది. మీకు కూడా నచ్చుతుంది అని అనుకుంటున్నా. నచ్చితే మాత్రం ఒక కామెంట్ చేయండి బాగుంది అని, ఒక లైక్ కూడా చేయండి. ఏంటో అండి, ఫోటోషూట్ చేద్దాము అనుకున్న రోజే నాకేదో బద్ధకంగా ఉంటుంది, ఏదో చేయాలా వద్దా అన్నట్టు అనిపిస్తూ ఉంటుంది. ముందు రోజు అయితే అలా చేద్దాం ఇలా చేద్దాం అనుకుంటా, బట్ ఆ రోజు వచ్చేసరికి బద్ధకంతోనైతే లేవను, ఇంకా అలాగే పడుకుంటా. సరే అని లేచి ఎట్లయినా చేయాలి, మళ్ళీ ఈరోజు పోతే అరే నేను చేయలేనేమో, వానికి ఒక మెమరీ మిస్ చేశానేమో అని ఫీల్ అయ్యి మళ్ళీ లేచి ఇంకేదో ఒకటి ఐడియా తెచ్చుకొని చేస్తా. నల్ల వంకాయలు అయితే సెట్ చేసిన, ఇప్పుడైతే ఇంకా తెల్ల వంకాయలతోనే సెట్ చేయాలి. నేను ఏదో చేద్దాం అనుకుంటా, బట్ చివరికి అది ఏదో అవుతుంది. అయినా సరే మంచిగా వస్తుంది అవుట్పుట్. తెల్ల వంకాయలను అయితే సెట్ చేస్తున్నా. మళ్ళీ వచ్చిండు మా ఏషితు. నేను ఒక సైడ్ సెట్ చేస్తుంటే వాడు ఒక సైడ్ తీసేస్తున్నాడు. బర్త్డే బాయ్ ఎక్కడ అనుకుంటున్నారా? వాడైతే రెడీ అవుతున్నాడు, స్నానం చేసి మంచిగా ఫ్రెష్ అప్ అయ్యి రెడీ అవుతున్నాడు. బెడ్షీట్ కలరే డ్రెస్ వేసుకొని వస్తాడు మరి కొద్దిసేపట్లో. నా అవుట్పుట్ అయితే ఇలా వచ్చింది. ఎలా ఉందో కామెంట్ చేయండి ప్లీజ్, మర్చిపోవద్దు. నాకైతే చాలా నచ్చింది, మస్తు క్యూట్ ఉంది కదా. మా చిన్నోడు అయితే వచ్చేసాడు. మా చిన్నోడు అందులో మంచిగా ఉన్నాడు. ఇలా అయితే ఇంకా ఫోటోషూట్ అయితే చేసాము. మా చిన్నోడు పడుకొని మంచిగా ఎంజాయ్ చేస్తున్నాడు అందులో. అంతా చేసాం కానీ అబ్బా ఫొటోస్ అయితే తీయనీకే రాదు, ఎట్లా తీయాలి ఏ యాంగిల్లో తీయాలో అర్థం కాదు. ఇట్లా అయితే కష్టపడి ఫొటోస్ అయితే తీసాము. మా చిన్నోడు ఏడుస్తున్నాడు, వాడికి పాలకైతుంది. ఇంకా అయితే కొద్దిసేపు అలాగే ఫొటోస్ అయితే తీసాము. ఇలా ఫస్ట్ నుంచి 12th మంత్ వరకు ఫోటోషూట్ తీసుకుంటే బాగుంటుంది. వాళ్ళ మెమొరీస్ అన్నీ మన దగ్గర ఉంటాయి. పుట్టినప్పటి నుంచి మన దగ్గరే పెరుగుతారు కాబట్టి వాళ్ళు పెరుగుతున్నారు అనే సంగతి మనకి అర్థం కాదు. ఓల్డ్ వీడియోస్ ఫొటోస్ చూసుకుంటే అరే వీడేనా ఇంత పెద్దగా అయ్యాడా అప్పుడే అని అనిపిస్తుంది. అట్లా మీకు ఎప్పుడైనా అనిపించిందా? అనిపించింటే ఒక్కసారి కామెంట్ చేయండి. అలాగే ఒకసారి గుర్తు చేసుకోండి, ఎంత బాగుంటుంది కదా. అరే మన చేతుల్లోనే పెరుగుతారు, కానీ మనకే తెలీదు వాళ్ళు ఎలా పెరిగారు అనేది. ఇప్పుడైతే మనం ఇలా తీసుకుంటున్నాము, బట్ మన అమ్మ వాళ్ళ టైంలో అయితే ఫోన్సే లేవు. వాళ్ళు ఎలా ఉన్నారో ఏంటో. అయినా అప్పుడు వాళ్ళు అలా ఉండడమే కరెక్టు, ఇప్పుడు మనం ఇలా ఉండడమే కరెక్టు. అప్పట్లో వాళ్ళకి ఫోన్లు ఉండింటే వాళ్ళకి చెప్పుకోవడానికి మెమొరీస్ ఉండేటివి కావేమో. ఇప్పుడు వాళ్ళు చెప్పుకోవడానికి అప్పట్లో ఉండేది చూడు అని ఎంత గర్వంగా చెప్పుకుంటారు. బట్ ఇప్పుడు మనము ఫోన్స్ తప్ప ఏమీ లేదు,
అంటే ఊ అంటే ఫోన్లే మన లోకం అయిపోయినాయి. ఇంకా ఫ్యామిలీ అందరం అయితే కొన్ని ఫొటోస్ అయితే తీసుకుంటున్నాము. వీడియోస్, ఫొటోస్ అయితే తీసుకుంటున్నాము. మా యషిత్ డెకరేషన్ చేసేటప్పుడేమో సతాయించుండు. ఫొటోస్ దిగేటప్పుడేమో ఫొటోస్ దిగరా అంటే దిగనీకి రావట్లేదు. అట్లుంటది మా యషిత్ తోటి. డెకరేషన్ చేసేటప్పుడు చాలా సేపు అవుతుంది, కానీ అది తీసేటప్పుడు మాత్రం ఒక్క నిమిషంలో అయిపోతుంది. డెకరేషన్ చేసేటప్పుడు ఇల్లంతా మెస్సీ అయిపోతుంది. ఏ మాటకా మాట అబ్బా, ఈసారి అయితే ఎక్కువ కష్టపడలేదు, ఎక్కువ సర్దలేదు. వీడియో నచ్చిందా? నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.